నమస్తే అండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం గణాధిపతే నమః. ఓం స్కందాయ నమః. ఈరోజు మనము ఈ వీడియోలో రాబోయే శని మార్పు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. శని మనకి 2025 మార్చ్ 29వ తారీఖున కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి సంచారం జరుగుతుంది. ఈ సంచారం యొక్క ప్రభావం మనకి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కానీ దానికంటే ముందు శని ప్రతి రాశిలో 2.5 సంవత్సరాల వరకు ప్రయాణం జరుగుతుందన్నమాట. చాలా స్లోగా మూవ్ చేస్తూ ఉంటారు ఈయన. సో మనకి మార్చ్ 29వ తారీఖు 2025 నుంచి ఫిబ్రవరి 2028వ తారీఖు వరకు కూడా మనకి శని మీనరాశిలో సంచారం జరిగి తర్వాత మనకి మేషరాశిలోకి సంచారం జరుగుతుంది. ఈ క్రమంలో మధ్యలో 3 సార్లు కూడా శని వక్రిగతిలోకి ట్రాన్సిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అంటే రెట్రోగ్రెషన్ మోషన్ అని చెప్తూ ఉంటాం మనము. ఈ రెట్రోగ్రెషన్ మోషన్ మనకి ఈ 2025 నుంచి 2028 ఫిబ్రవరి వరకు మధ్యలో 3 టైమ్స్ జరుగుతుందన్నమాట. సో జూలై 2025 నుంచి నవంబర్ 2025 వరకు కూడా శని వక్రిలో ఉంటారు. మళ్ళీ జూలై 2026 నుంచి డిసెంబర్ 2026 వరకు కూడా శని వక్రిలో ఉంటారు. తర్వాత జూలై 2027 లేదా ఆగస్ట్ 2027 నుంచి డిసెంబర్ 2027 వరకు కూడా శని వక్రిలో ఉండి తర్వాత స్లోగా మూవ్ అయ్యి మళ్ళీ మీనరాశిలోకి సంచారం జరిగి అక్కడ ఫిబ్రవరి వరకు ఉండి ఫిబ్రవరి 2028 తర్వాత మేషరాశిలోకి సంచారం జరుగుతుంది. సో ఇలాంటి గ్రహస్థితి ఉన్నప్పుడు మనకి కొద్దిపాటిగా చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి. అది మన వ్యక్తిగత జన్మ జాతకాలలో అవ్వచ్చు, మన పర్సనల్ లైఫ్స్లో అవ్వచ్చు, అండ్ మనకి గ్లోబల్ లెవెల్లో కూడా కొన్ని చేంజెస్ మనకి కనిపించే పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ శని యొక్క మార్పు సామాన్యంగా చాలామంది భయపడుతూ ఉంటారు. శని అనేసరికి ఏదో ఒక భూతం లాగా చూసేయడము, లేకపోతే ఏళ్ళనాటి శని ప్రభావంలోకి రాగానే అంతా ప్రాబ్లమ్సే వచ్చేస్తాయి అని చెప్పి ఒక చిన్నపాటిగా భయం అయితే ఉంటుంది. శని మార్పు వల్ల భయపడాల్సిన పని లేదు. మనం ఒకవేళ ధర్మబద్ధంగా ఉండి కర్మని అనుసరించి మనం గనక మన పనులు చేసుకుంటూ వెళ్ళిపోయినట్లయితే కనుక మనకు అంత ఇబ్బందికరంగా పరిస్థితులు మనకేం కనిపించవు. కాకపోతే ఈ శని యొక్క గోచారం మనకి కొన్ని రాశుల వాళ్ళకి ఏంటంటే ఏళ్ళనాటి శని కంప్లీట్ అయిపోతుంది, కొన్ని రాశుల వాళ్ళకి మొదలయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఎవరికి కంప్లీట్ అయిపోతుంది, ఎవరికి స్టార్ట్ అవుతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మకర రాశి వాళ్ళకి ఏళ్ళనాటి శని ప్రభావము ఈ మార్చ్ 29వ తారీఖు తర్వాత కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో వీళ్ళు గత 7.5 సంవత్సరాలు లేదా దాదాపు 8 సంవత్సరాల వరకు ఏదైతే శని ప్రభావంలో ఉండి ఇప్పటి వరకు ఇబ్బందులు పడుతూ వచ్చారో అవి కొద్దిగా కట్ అయిపోయే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అలాగే మనకి అర్ధాష్టమ శని మనకి వృశ్చిక రాశి వాళ్ళకి కంప్లీట్ అయిపోతుంది. అలాగే అష్టమ శని వచ్చేసి కర్కాటక రాశి వాళ్ళకి కంప్లీట్ అయిపోతుంది. సో ఈ రాశుల వాళ్ళకి ఏళ్ళనాటి శని ప్రభావం కానీ కంటక శని ప్రభావం కానీ ఉండే పరిస్థితి కనిపించట్లేదు. సో వీళ్ళు కొద్దిపాటిగా రిలీఫ్ పొందే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అయితే కుంభరాశి వాళ్ళకి ఏళ్ళనాటి శని ప్రభావం లాస్ట్ ఫేజ్లో ఉంటారు. మీనరాశి వాళ్ళకి ఏళ్ళనాటి శని ప్రభావము సెకండ్ ఫేజ్లో ఉంటారు. అండ్ మేషరాశి వాళ్ళకు వచ్చేసరికి ఈ సంవత్సరం 2025 మార్చి నుంచి కూడా ఏళ్ళనాటి శని ప్రభావం స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ మనకి కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట. అలాగే అష్టమ శని వచ్చేసి సింహరాశి వాళ్ళకి, అర్ధాష్టమ శని వచ్చేసి ధనుసు రాశి వాళ్ళకి ఉండే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ రాశుల వాళ్ళు కాస్త ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉండి మీరు గురువు రూపేణ ఏదైనా మనుషులని మీరు గనక గురువుగా అనుకున్నట్లయితే కనుక వాళ్ళ సలహాలు పాటిస్తూ మీరు చేసే పనిలో ఎవరిని దూషించకుండా కర్మానుసారంగా మీరు చేసుకున్నట్లయితే కనుక మీకు ఈ ఏళ్ళనాటి శని ప్రభావం కానీ అష్టమ అర్ధాష్టమ శనుల ప్రభావం కానీ కొద్దిగా ఎఫెక్ట్ ఇవ్వకుండా ఉండే పరిస్థితులు మనకి కనిపిస్తున్నాయి. అయితే మీనరాశిలో శని సంచారము చాలామంది ఏమనుకుంటారంటే ఇది ఎవ్రీ 30 yearsకి జరుగుతుందన్నమాట. సో లాస్ట్ మనకి 1960s ఆ టైంలో వచ్చిన ట్రాన్సిట్ శని రాహులు కలిసి కూడా ఉన్న ట్రాన్సిట్ మనకి కనిపిస్తూ ఉంటుంది.
దానికంటే ముందు 30 సంవత్సరాల క్రితము శని మీనరాశిలోకి సంచారం జరిగినప్పుడు ఎలాంటి పరిస్థితులు గోచరించాయి అనేది కూడా మనకి గ్లోబల్ లెవెల్లో కూడా కొన్ని డాక్యుమెంట్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో ఇలా చూసుకున్నట్లయితే మనకి శని రాహు యుతి 2025 మార్చ్ 29 నుంచి మే 2025 18వ తారీఖు వరకు కూడా శని రాహువుల యుతి మనకి మీనరాశిలో కనిపించే పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ 51 రోజులు ద్వాదశ రాశులు అందరూ కూడా కాస్త జాగ్రత్తగా ఉన్నట్లయితే గనక మీకు పెద్దగా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉండవు. అంటే కొన్ని రాశుల వాళ్ళకి ఏంటంటే ఆర్థికంగా సడన్గా కొంచెం బ్రేక్స్ రావడము, లేదా కొంతమందికి కెరియర్ విషయంలో కొద్దిగా బ్రేక్స్ రావడము, కొంతమందికి హెల్త్ పరంగా ఇబ్బందులు రావడం అనేది మనకి ఈ 51 డేస్ ట్రాన్సిట్లో మనకి కనిపిస్తుంది. కాబట్టి దానికి తగ్గ పరిహారాలు మీరు చేసుకున్నట్లయితే ఇబ్బందికరంగా ఉండదు. సో ఇక మీదట మనము చూసుకునేది ఏంటంటే ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది నేను వివరిస్తాను. ధనుసు రాశి వాళ్ళకి శని సంచారము చతుర్థ స్థానంలో జరుగుతుందండి. ఈ చతుర్థ స్థాన సంచారము మనం జనరల్గా అర్ధాష్టమ శని సంచారం కూడా కన్సిడర్ చేస్తూ ఉంటాము. అంటే ఇక్కడ తల్లికి సంబంధించి గృహానికి సంబంధించి కొద్దిపాటిగా ట్రాన్స్ఫర్మేషన్గా ఉండే పరిస్థితులు అన్నమాట. ధనుసు రాశి వాళ్ళకి శని ద్వితీయాధిపతి తృతీయాధిపతి అయి చతుర్థ స్థానంలో సంచారం జరిగినప్పుడు చతుర్థం నుంచి షష్ఠ స్థానాన్ని చూడడము, దశమాన్ని చూడము, లగ్నాన్ని చూడడం జరుగుతుంది. కాబట్టి ఈ పర్టిక్యులర్ భావాలు ఇప్పుడు ఏవైతే చెప్పానో చతుర్థము, షష్టము, దశమము, లగ్నము, ఈ ఏరియాస్లో వీళ్ళు కొద్దిగా సీరియస్నెస్ అనేది ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇది వరకు ఏదైనా కేర్లెస్ యాటిట్యూడ్ కనుక ఉన్నట్లయితే కనుక ఇప్పుడు కొద్దిపాటిగా మెచ్యూర్డ్ థింకింగ్ అనేది కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇది ఇమ్మీడియట్గా శని మారిన వెంటనే వచ్చే రకం కాదు. అంటే ఒక 6 నెలలు 8 నెలలు అలా టైం తీసుకుంటుంది అన్నమాట. వీళ్ళకి ఇక్కడ ఏమవుతుందంటే ఎక్కువ మోతాదు ద్వితీయాధిపతి అయి చతుర్థ స్థానంలో సంచారం అంటే గృహానికి సంబంధించి మార్పులు చేర్పుల కోసము కొద్దిగా ఆర్థికంగా డబ్బు ఖర్చు పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. లేదా తల్లిగారు కానీ తల్లి వయసులో ఉన్న లేడీస్ ఎవరైనా ఉంటే కనుక వారి వల్ల కొద్దిగా మీకు ఇబ్బంది కలిగే పరిస్థితి. అంటే తల్లి యొక్క ఆరోగ్యం పట్ల ఇబ్బందులు అవ్వచ్చు, లేదా తల్లి వయసు వాళ్ళని కూడా మీరు ఒకవేళ కేర్ టేకింగ్ చేస్తున్నారు అని అనుకుంటే కనుక వాళ్ళ విషయంలో కూడా మీకు కొద్దిపాటిగా వాళ్ళ ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు మీరు ఆర్థికంగా సహాయం చేయవలసిన పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. షష్ఠ స్థానం మనకి మాతృవర్గానికి సంబంధించిన ఫ్యామిలీ రిలేషన్స్గా కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి మేనమామలు, మేనత్తలు ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గనక వాళ్ళకి కూడా మీరు కొద్దిగా ఆర్థికంగా డబ్బుని అందజేసే పరిస్థితి కనిపిస్తుంది. అంటే మీ పైన అధిక రెస్పాన్సిబిలిటీస్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. శని యొక్క దృష్టి దశమ స్థానం పైన పడుతుంది. కాబట్టి ఉద్యోగరీత్యా మీకు మీ సొసైటీలో మీకు పేరు ప్రతిష్టలకి సంబంధించి కొద్దిపాటిగా రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీకు రికగ్నిషన్ రావాలి అని అనుకుంటే కనుక ఆ స్థాయిలో మీరు కష్టపడితే కానీ మీకు రికగ్నిషన్ వచ్చే ఛాన్సెస్ కూడా కనిపించట్లేదు. కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మీ నడవడిక, మీ మాట తీరు దీనివల్ల కొద్దిపాటిగా మిమ్మల్ని కొంచెం కార్నర్ చేసి ఇబ్బంది క్రియేట్ చేసే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి అర్ధాష్టమ శని సంచారం వల్ల. లగ్నం పైన కూడా దృష్టి పడుతుంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే మీ పర్సనాలిటీలో కొద్దిగా మెచ్యూరిటీ అనేది ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఫిజికల్గా కూడా కొద్దిగా మీరు డ్రైన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఏదన్నా ఆరోగ్య సమస్య రావడము, దానివల్ల మీరు కాన్స్టెంట్గా ఫైట్ చేయడం అనేది కనిపిస్తూ ఉంది. ఎందుకంటే చతుర్థం నుంచి షష్ఠ స్థానాన్ని చూస్తాడు శని. కాబట్టి మనకు అది రోగస్థానంగా కూడా చెప్పుకుంటాం. కాబట్టి ఈ రోగస్థానం పైన దృష్టి పడుతుంది, లగ్నం పైన దృష్టి పడుతుంది. కాబట్టి మీ ఫిజికల్ బాడీకి సంబంధించి మీకు ఏదన్నా ఒక హెల్త్ విషయంలో మీకు కొద్దిగా ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ లంగ్స్, ఎందుకంటే చతుర్థ స్థానాన్ని మనము లంగ్స్ ఊపిరితిత్తులకి కూడా మనం చూస్తూ ఉంటాము, హార్ట్కి సంబంధించి కూడా చూస్తూ ఉంటాం. అంటే హార్ట్కి పైన భాగం కూడా చూస్తాం. కాబట్టి మీకు ఊపిరితిత్తుల సమస్యలు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మీకు ఇదివరగా ఏవైనా క్రోనిక్ హెల్త్ ఇష్యూస్ ఉండడము, సైనస్ ప్రాబ్లమ్స్ ఉండడము ఇట్లాంటివి ఏమైనా ఉంటే కనుక అది కొద్దిగా ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.
వీలైనంత మట్టుకు ఎక్కడన్నా డబ్బులు ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, కొత్తగా ఏదన్నా బిజినెస్ ప్లానింగ్ చేయాలి, కొత్తగా ట్రాన్స్ఫర్మేటివ్గా నేను ఏదన్నా కోర్సెస్ నేర్చుకోవాలి అనుకుంటే ఆ విషయంలో కూడా మీరు కొద్దిపాటిగా డబ్బు ఖర్చు పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పార్ట్నర్షిప్ బిజినెస్ చేయకుంటే మంచిది. దగ్గరలో ఉన్న జ్యోతిష్యులని మీరు కాంటాక్ట్ అయినా కూడా మీకు బెటర్ రిజల్ట్స్ వస్తాయి. లేదా మీ ఫ్యామిలీలో ఎవరన్నా పెద్ద వయసు ఉన్న వాళ్ళ సలహాలు కూడా తీసుకొని మీరు ప్లానింగ్ చేసుకుంటే మంచిది. నమ్మి ఎవరి చేత డబ్బు పెట్టకండి. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు కూడా కొద్దిపాటిగా ఆచితూచి అడుగులు వేస్తే మంచిది. ఎందుకంటే చతుర్థ స్థానంలో సంచారం కాబట్టి మనకి రియల్ ఎస్టేట్కి సంబంధించి కూడా చూస్తూ ఉంటాం కాబట్టి భూ విక్రయాలు ఏవైతే చేస్తూ ఉంటారో ఆ విషయంలో కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండండి. కొంతమందికి ఏమవుతుందంటే ఆర్థికంగా బాగానే ఉన్నా ఏదన్నా ప్రాపర్టీ కొనుక్కోవాలనుకున్నప్పుడు కూడా మీకు టైంకి సరైన ప్రాపర్టీస్ దొరకకపోవడం వల్ల కూడా మీరు కొద్దిగా ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి. దాని గురించి మీరు ఎక్కువ నిరాశ పొందకుండా వీలైనంత మట్టుకు ఏది జరిగినా మన మంచికి జరుగుతుంది అని అనుకొని ఆబ్స్టికల్స్ వచ్చినా మీకు బ్లాక్స్ కనిపిస్తున్నా సరే కొంచెం ఆచితూచి అడుగులు వేస్తే మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి. ఈ శని సంచారము ధనుసు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని అని చెప్పాను కాబట్టి ప్రతి శనివారం కూడా క్రమం తప్పకుండా ఈ 2.5 సంవత్సరాలు మీరు నాన్ వెజ్ మానేసి, ఆల్కహాల్ మానేసి, ఎక్కువ చెడు వ్యసనాలకు వెళ్ళకుండా, చెడు స్నేహాలకు వెళ్ళకుండా ఉండి ఒక ధర్మబద్ధంగా ఉన్నట్లయింది. శనివారం శనివారం మీరు శనికి ప్రదోష వేళలో శివాలయంకి వెళ్ళి అక్కడ దీపారాధన చేసుకోవడము, శనికి తైలాభిషేకాలు చేయించడము, శనికి దానాలు ఇవ్వడము, ఇవి చేసుకున్నట్లయి అండ్ గోవుకి కూడా మీరు గ్రాసం పెట్టడం. ఎందుకంటే ధనుసు రాశి మనకి గురు సంబంధిత రాశి కాబట్టి గోవుకు గ్రాసం తినిపించడము, అది కూడా స్పెసిఫిక్గా శనివారం రోజు చేసుకున్నట్లయితే మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి. శనికి నువ్వుల నూనెతో తైలాభిషేకం చేస్తూ ఉండండి. 19 ప్రదక్షిణాలు తిరగడం మాత్రం మానద్దు. ఇది ప్రతి శనివారము ఖచ్చితంగా ఇంకొక 3 సంవత్సరాలు మీరు చేయవలసిన రెమెడీ అన్నమాట.